హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసు స్మాల్ వరల్డ్. అటుకులతో వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ అటుకులు నానబెడితే ఇలా అయిపోతాయి. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లము, కల్లుప్పు వేసి మిక్సీకి వేసుకొని అందులో వేసుకుంటున్నాము. ఆనియన్స్ అయితే ముందుగానే కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఆనియన్స్ ఇందులో వేసేసుకోవాలి. శనగపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసాము. అటుకులతో పాటు ఇందులో వేసేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా బంధువులు వస్తారు, ఏం చేయాలా అని తోచినప్పుడు ఇవి చేస్తే తొందరగా అయిపోతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అందులో వేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం సోలా పొడి, కార్న్ఫ్లోర్ కొంచెం, మైదా పిండి కొంచెం, అంతే ఫ్రెండ్స్. ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, తొందరగా కూడా అయిపోతాయి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం మైదా పిండి చూస్తున్నారు కదా, 2 గరిటెలు మాత్రమే. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, క్రిస్పీనెస్ కోసం. మైదా పిండి వేసుకున్న తర్వాత అత్తయ్య కలుపుతుంది. కార్న్ఫ్లోర్ కూడా చూడండి, సేమ్ మైదా పిండి ఎంత తీసుకున్నామో కార్న్ఫ్లోర్ కూడా అంతే తీసుకుంటున్నాము. సోలా పొడి జస్ట్ కొంచెం తీసుకుంటున్నాము. ఎక్కువ పడింది అనుకోండి, ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటుంది. కొంచెం వేసుకుంటే చాలు, మనకి పొంగేలాగా అంతే. ఇలా కలుపుకున్న తర్వాత వడలు ఎలా వేసేస్తామో చూసేయండి. అటు సైడ్ అంతా కలుపుతూ ఉంటే నేను ఇటు సైడ్ గ్యాస్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో ఆయిల్ వేసాను. అవి నానాలా అనేది ఏం లేదు, ముందుగానే నానబెట్టేసుకున్నాం కదా, బాల్స్ లా చేసుకొని వడల్లాగా వేసుకోవాలి. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాము. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చాయి వడలు అయితే. మనం ఆయిల్లో వేసినప్పుడు ఇరిగిపోవడం ఏదైనా జరుగుతుంది అనుకున్నా, అలా ఏం జరగలేదు. ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చాయి. కొంచెం కలర్ తక్కువ ఉన్నప్పుడే తీసేసాము. పిల్లల కోసం కొంచెం మెత్తగా కాల్చాము, గట్టిగా అయితే తినలేరు కదా అని. మాకైతే కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు కాల్చుకున్నాము. నాకు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇష్టం. దీంట్లోకి పప్పుల చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటుందని పప్పుల చట్నీ చేసుకున్నాము. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుకోకుండా ఇలాంటి వెరైటీ ఐటమ్స్ చేసి పెట్టామంటే వీళ్ళకు వంటలు బాగానే వచ్చు అనే మంచి పేరు వస్తుంది, ఈజీగా కూడా అయిపోతాయి. ఇలాంటి డిఫరెంట్ వంటలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది. లైక్ చేయండి, ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే మీ ద్వారా నేను నేర్చుకోవచ్చు కాబట్టి కామెంట్ చేయమంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.